కుటుంబ పరిస్థితులు కూడా మంచిగా లేవేమో, ఈరోజు నువ్వు ఎంతో బాధపడుతున్నావేమో, వేదన చెందుతా ఉన్నావేమో, ఆ వేదన, ఆ శ్రమలు, ఆ బలహీనత నుంచి దేవుడు నిన్నేం చేయబోతుండు? ధైర్యపరచబోతుంది. హల్లెలూయా. చూడండి, మరి ఎవరిని బట్టి? దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని. ఈరోజు దావీదు నీతో కూడా మాట్లాడుతున్నాను. దావీదుకు ఏమంటే, నేను దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ఈరోజు మీరు కూడా ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంట అండి? దేవుని బట్టి. హల్లెలూయా. చూడండి, మరి ఎప్పుడైతే నువ్వు ఎంత బలమున్నా, ఎంత ఉన్నా కూడా కొన్ని సమయంలో నువ్వు బలహీన పడిపోతావు. కాబట్టి మనము దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఈరోజు నువ్వు ఒంటరి వాడివి, ఒంటరి దానివి అనుకుంటున్నావేమో. అవునేసే, నాకు బలము లేదు యేసుప్రభా, అన్నీ ఉన్నా నేను ఒంటరిగా నేను ఫీల్ అవుతున్నాను యేసుప్రభా. నిజంగా యేసయ్యా, మరి ఎలా అయితే దావీదు వినయము కలిగి ఉన్నాడు, ఏ గర్వము తనలో లేదు యేసుప్రభా, ఎంతో తగ్గింపు, ఎంతో వినయము కలిగి ఉన్నాడు యేసుప్రభా. కాబట్టి నేను కూడా నీ పట్ల వినయము కలిగి ఉన్నాను యేసయ్యా. నేను కూడా ఈరోజు తగ్గించుకొని ఉన్నాను యేసుప్రభా. కాబట్టి నిన్ను బట్టి నేను ధైర్యంగా జీవిస్తా. హల్లెలూయా. నిజంగా దేవుని బట్టి ఎవరైతే ధైర్యంగా ఉంటా అని అనుకుంటారో, ఖచ్చితంగా దేవుడు ఏం చేయబోతుందండి? ఆయన ఒక ధైర్యం నీకు చూపించబోతుండే. హల్లెలూయా. మన బలహీనతల నుంచి కొట్టించే దేవుడు అండి, మన పరిస్థితులను మార్చే దేవుడు, నీ స్థితిని, నీ గతిని మార్చే దేవుడు. నువ్వు ఈరోజు రోగంలో ఉన్నావేమో, కొన్నిసార్లు బలహీనంగా అయిపోతావు. అరే, నా ప్రార్థన దేవుడు వింటున్నాడో లేదో, అసలు నాకు జవాబు వస్తుందో లేదో. హల్లెలూయా. చూడండి, నీ ప్రతి ఒక్క ప్రార్థన, నీ ప్రతి ఒక్క కన్నీరు ఆయన ఒక బుడ్డిలో దాచబడ్డదంట. హల్లెలూయా. మనం కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి. నీ వేదన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు నువ్వేం చేస్తావు అంటే కన్నీరు కారుస్తూ ఉంటావు. ఆ కన్నీరు ఎటు పోతుందంట తెలుసా? దేవుని ఒక బుడ్డిలో దాచబడుతుందంట. హల్లెలూయా. నిజంగా ఎంత ధన్యులు కదండి మనము. మన కన్నీరు కూడా వృధా కాకుండా దేవుడు ఆ కన్నీరు తీసుకొని తన ఒక బుడ్డిలో దాచబడుతుందంట. హల్లెలూయా. ఈరోజు